Hello everyone, welcome to N Content. Okay, today our topic is APTG Intermediate Board Paper Correction System, and second, tips for students to get good score in exams. ఎన్ని రకాల టిప్స్ ఉంటాయి? కామన్ టిప్స్ ఉంటాయి, అవి అందరికీ యూజ్ అవుతాయి. అలాగే టాపర్స్కి, యావరేజ్ స్టూడెంట్స్కి, డల్లర్స్ అంటే ఎవరైతే జస్ట్ పాస్ ఉంటారో వాళ్ళకంటూ పర్టికులర్గా కొన్ని టిప్స్ ఉంటాయి. ఇవన్నీ మనం వన్ బై వన్ ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, వన్స్ మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత, ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మీ ఆన్సర్ షీట్స్, అవి డిస్టిక్లో ఉన్న ఒక హెడ్ క్వార్టర్కి వెళ్తాయి. అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఈ విధంగా అక్కడ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి ఆ సిస్టంలో. అసిస్టెంట్ ఎగ్జామినర్ అని, స్క్రూటినైజర్ అని, చీఫ్ ఎగ్జామినర్ అని, బోర్డ్ అని ఉంటుంది. ఓకేనా? టోటల్ అదొక ప్యానెల్లో ఉంటుంది. ఆ ప్యానెల్లో మీ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆన్సర్ షీట్స్, అవి అసిస్టెంట్ ఎగ్జామినర్కి ఇస్తారు. ఆయన ఏం చేయాలి? పేపర్ కరెక్షన్ చేయాలి. ఓకేనా? అంటే మీరు రాసిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఆయనే కరెక్షన్ చేస్తారు. ఆ తర్వాత స్క్రూటినైజర్ అనే పర్సన్ ఏం చేస్తారంటే, ఈ అసిస్టెంట్ ఎగ్జామినర్ కరెక్ట్ చేసిన పేపర్ని ఏం చేస్తారంటే, ప్రతి క్వశ్చన్కి ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ మార్క్స్ పడ్డాయా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఆ నెంబర్ ఆఫ్ స్కోర్, ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆ స్కోర్కి టాలీ సరిపోతుందా లేదా క్లియర్గా చెక్ చేస్తుంటాడు నేను. ఇన్ కేసు ఎక్కడైనా ఎక్స్ట్రా మార్కులు వచ్చాయా, లేదంటే ఎక్కడైనా కౌంటింగ్లో మిస్టేక్స్ ఉన్నాయి, ఎట్లాంటివన్నీ స్క్రూటినైజర్ చెక్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఈ వర్క్ అయిపోయిన తర్వాత చీఫ్ ఎగ్జామినర్ ఏం చేస్తారంటే, ఓవరాల్గా వీళ్ళిద్దరు చేసే ఈ రెండు పనులు కూడా ఓవరాల్గా చెక్ చేస్తుంటారు ఆయన పేపర్ని. అంటే ప్రతి పేపర్ తీసుకుంటూ ఓవరాల్గా అదంతా క్వాలిటేటివ్గా జరిగిందా లేదంటే ఆ ప్రాసెస్ మొత్తం సూపర్వైజన్ జరుగుతుంటుంది. ఈ 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత ఫోర్త్ స్టెప్ ఏంటి, ఆ పేపర్స్ని బోర్డుకి సబ్మిట్ చేస్తారు. అంటే ఇంటర్మీడియట్ బోర్డుకి సబ్మిట్ చేస్తారు. క్లియర్? ఇది ఈ స్టెప్స్ ఇక్కడ జరుగుతాయి. ఇప్పుడు మెయిన్ పేపర్ కరెక్షన్ ఎక్కడ జరుగుద్ది? అసిస్టెంట్ ఎగ్జామినర్ దగ్గర, ఈ పర్సన్ దగ్గర పేపర్ కరెక్షన్ జరుగుద్ది. ఈయన దగ్గర ఏ విధంగా జరుగుతుంటుంది, ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ మాట్లాడుకుందాం. దీనికి ఇంటర్మీడియట్ బోర్డు ఒక ఆన్సర్ షీట్ ఇస్తుంది. ఓకేనా? అంటే ఒక బుక్లెట్ లాంటిది. దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెండు ఉంటాయి. మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపరు, దాంతోపాటు ఆన్సర్స్ కూడా దాంట్లో ఉంటాయి. ఎవరు? ఈ పర్సన్ దగ్గర. ఆయన ఏం చేస్తారంటే, అందులో ఆన్సర్స్ని బట్టి ఆ ఆన్సర్స్ లాగా ఇక్కడ ఆన్సర్స్ ఉంటే అవి చూసి కరెక్షన్ చేయాలి. అక్కడ కూడా ఏముంటుంది ఆన్సర్ షీట్లో అంటే, ఒక ఆన్సర్కి ఏ విధంగా మార్క్స్ కూడా స్ప్లిట్ చేయాలో రాసి ఉంటుంది అక్కడ. అంటే ఇప్పుడు మనకు 4 మార్క్స్ క్వశ్చన్ ఉందనుకో, దానికి 4 మార్క్స్కి ఫస్ట్ డెఫినేషన్కి 1 మార్క్ అని, ఫార్ములాకి 1 మార్క్ అని, ఆ మిడిల్లో మనం డెరివేషన్ రాస్తే దానికి ఒక 1 మార్క్ అని, ఫైనల్ ఆన్సర్కి 1 మార్క్ అని అక్కడ డివైడ్ చేసి ఉంటుంది. సో ఈయన కూడా అదే విధంగా చూస్తారు ఇక్కడ. అంటే మీరు ఒకళ్ళు ఫార్ములా వరకు రాస్తే ఫార్ములాకి 1 మార్క్ వేస్తారు, నెక్స్ట్ డెఫినేషన్ రాస్తే డెఫినేషన్కి 1 మార్క్, ఫైనల్ ఆన్సర్ మాత్రమే రాస్తే ఆన్సర్కి 1 మార్క్. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ కరెక్షన్ ఉంటుంది. ఏ విధంగా దేనికి ఎన్ని మార్కులు వేయాలో ఈ షీట్లో క్లియర్గా ఉంటుంది ఆయనకి ఇచ్చిన దేంట్లో. ఓకేనా? దాన్ని స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అంటారు. ఇప్పుడు ఆయన దాన్ని చూస్తూ దీన్ని కరెక్షన్ చేస్తారు. అదే కీ. ఓకే, ఆ కీని యూజ్ చేసి ఇక్కడ టైం అనేది లిమిటెడ్ టైం ఉంటుంది ఆయనకి, పేపర్ కరెక్షన్ చేసే ఆయనకి. ఎందుకంటే ఒక రోజుకి ఇన్ని పేపర్లే కరెక్షన్ చేయాలని లిమిటెడ్ టైం ఉంటుంది. ఎన్ని చేయాలి ఒక రోజుకంటే 15 to 25 పర్ డే. అంటే తక్కువ మినిట్స్లోనే ఉంటుంది ఒక పేపర్కి. ఒక 3 మినిట్స్ నుంచి 7 మినిట్స్ వరకు ఉంటుంది ఒక పేపర్ కరెక్షన్ చేయడానికి. అందుకే ఫాస్ట్గా కరెక్షన్ చేయాలి. దానివల్ల ఏమవుద్ది, నాట్ రీడింగ్ ఫుల్ స్క్రిప్ట్. ఆయన ఫుల్ స్క్రిప్ట్ని చదవడం అనేది కుదరదు. మరి ఎలా కరెక్షన్ చేస్తారంటే, కంప్లీట్గా చూడకపోవడం ఉండదు, అలాగని ఎవ్రీ పాయింట్ మీరు రాసిన ప్రతి ఆ ప్యాసేజ్ మొత్తం ఇంగ్లీష్ కానీ ఇంకేది అలా ఆ ప్యాసేజ్ మొత్తం చూడరు, ప్రతి సెంటెన్స్ చదవరు. ఏమవుద్దంటే ఇమీడియట్గా ఆన్సర్ చూడగానే ఇది కరెక్ట్ ఆన్సర్ లేదా రాంగ్ ఆన్సర్ అనే జడ్జిమెంట్కి ఇమీడియట్గా రావాలి వితిన్ మినిట్స్లో. ఓకేనా? దానికి ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఒక ఆన్సర్ రైట్ ఆ రాంగ్ అనేది వాళ్ళకి ఆ ఫార్ములాస్, ఆ సెంటెన్స్లు, ఆ కీవర్డ్స్ ఇవన్నీ హైలైట్ అయినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది అది రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ అని. ఆ ఎక్స్పీరియన్స్తో అది స్పీడ్గా కరెక్షన్ జరుగుద్ది. ఈ ప్రాసెస్లో కరెక్షన్ జరిగేటప్పుడు ఇక్కడ స్టూడెంట్స్కి ఉండే చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఫాస్ట్గా కరెక్షన్ జరుగుద్ది కాబట్టి మనం బెస్ట్ ప్రెజెంటేషన్లో మనం ఇంప్రెస్ చేస్తే స్కోరింగ్ అనేది ఎక్కువ చేయొచ్చు. లైన్ బై లైన్ చూసినప్పుడు మనకి అట్లాంటి ఆ టిప్స్ యూజ్ అవ్వవు. ఆ ఫాస్ట్ కరెక్షన్లో ఫస్ట్ ఇంప్రెషన్ పడాలి మనకి ఇమీడియట్గా, అంటే ఈ ఆన్సర్ అంతా రైట్ అయిన ఫీలింగ్ కలగాలి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్లో స్టూడెంట్స్ ఈ ఇంటర్మీడియట్ బోర్డ్ కరెక్షన్కి అనుకూలంగా మనం ఎలాంటి టిప్స్ని అప్లై చేస్తే మనం బెటర్ స్కోర్ అనేది పెర్ఫామ్ చేయగలం, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? టిప్స్ ఫర్ స్టూడెంట్స్.
కామన్ ఫర్ ఆల్ అంటే అందరికీ ఈ టిప్స్ యూజ్ అవుతాయి. ఓకేనా? మళ్ళీ పర్టికులర్గా మాట్లాడదాం. ఫస్ట్ ఏముండాలి? గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి కంపల్సరీగా. అటెంప్ట్ కరెక్ట్ ఆన్సర్, మీకు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చో అదే అటెంప్ట్ చేయండి. అవాయిడ్ ఎర్రర్స్. ఎర్రర్స్ అంటే కొట్టివేతలు ఉంటాయి కదా, మీరు అవేం చేస్తారంటే ఏదైనా మిస్టేక్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఒక క్వశ్చన్ రాశారు, ఆ క్వశ్చన్ మిస్టేక్ వచ్చింది అనుకో, ఇప్పుడు ఆటమ్ అని ఉంది, అది మిస్టేక్ అనుకో, అప్పుడు దాన్ని మీరు ఇలా కొడితే సరిపోద్ది. ఇలా కొట్టకూడదు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటమ్ అని రాసి ఇలా 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 కొట్టకూడదు. ఇలా సింగిల్ లైన్ ఇలాగా మీరు ఇలా క్రాస్ చేస్తే సరిపోద్ది. వెంటనే దీని ఆన్సర్, ఈ కరెక్ట్ ఆన్సర్ పైన ఏది రాయాలో అది ఇక్కడ రాసుకోండి. మన ఆటంకి బదులు మాలిక్యూల్ రాయాలనుకో ఇలా పైన రాయండి, లేదా పక్కన స్పేస్ ఉంటే పక్కన రాయండి. అంతేగాని ఈ విధంగా చేయకూడదు. ఓకేనా? అలాగే బెటర్ టు ఫాలో ఆర్డర్ అంటే ఏంటంటే మీకు బాగా వస్తే ఆర్డర్ వైజ్ ఫాలో అవ్వడం మంచిది. సెక్షన్ ఏ బీసీ ఉంటాయి కదా, ఎందుకంటే వాళ్ళు కరెక్షన్ చేసినప్పుడు చెప్పాను కదా వాళ్ళ దగ్గర కీ పేపర్ ఉంటుందని. కీ పేపర్లు ఏంటి? వరుస ఉంటాయి. ఇక్కడ కూడా అదే వరుసలో నువ్వు రాసావనుకో ఈజీగా వాళ్ళు ఆన్సర్ చూస్తారు, కరెక్షన్ చేస్తారు, ఆన్సర్ చూస్తారు, కరెక్షన్ చేస్తుంటారు. వాళ్ళకి ఇరిటేషన్ ఉండదు, అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వరు, క్లమ్జీ అవ్వరు, కంఫర్ట్ ఫీల్ అవుతుంటారు. అలా కాకుండా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసి తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేసి మళ్ళీ 14th క్వశ్చన్ ఏదో ఆన్సర్ చేసామనుకో, వాళ్ళు 14th క్వశ్చన్ ఆన్సర్ని అందులో వెతుకుతారు, అక్కడికి వెళ్ళి చూస్తారు. మళ్ళీ 14th నుంచి వచ్చి మళ్ళీ థర్డ్ క్వశ్చన్కి వచ్చామనుకో, మళ్ళీ థర్డ్ క్వశ్చన్కి వస్తారు. ఈ షిఫ్టింగ్ అనేది కొంచెం ఇరిటేట్గా ఉంటుంది కదా. సో ఆ కన్వీనియంట్ కోసం మీరు ఏం చేస్తారంటే ఈ ఆర్డర్ ఫాలో అయ్యారనుకో, వాళ్ళకి కరెక్షన్ చేసే వాళ్ళకి కొంచెం మోర్ కంఫర్ట్ ఫీల్ అవుతారు, ఇంప్రెస్ అవుతారు. ఓకేనా? అందువల్ల ఇంకా పేపర్ బోర్డర్స్ ఏవైతే ఉంటాయో మీరు పేపర్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? బోర్డర్స్ కొట్టాలి. మరి పెద్ద బోర్డర్స్ కొట్టదు, చాలా మంది పెద్ద పెద్ద బోర్డర్స్ కొడుతుంటారు. అంటే ఏంటి? ఎక్కువ స్పేస్ ఉంచవద్దు, ఒక రీజనబుల్ స్పేస్ కొంచెమే, ఒక 1 ఇంచ్ అలా అంతే. ఓకేనా? జస్ట్ ఇలా బోర్డర్స్ క్లియర్గా నీట్గా బోర్డర్స్ కొట్టండి, ఎందుకంటే పేపర్ వేస్ట్ అవుతుంది. చాలా మంది ఎక్కువ బోర్డర్ కొట్టి చిన్న స్పేస్ ఉంచుతారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్స్ వేయాలి. క్వశ్చన్ నెంబర్స్ చాలా మంది ఆన్సర్స్ స్పీడ్ రాస్తారు. ఆన్సర్స్ వచ్చిన ఎగ్జైట్మెంట్లో కూడా క్వశ్చన్ నెంబర్ మర్చిపోతారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే క్వశ్చన్ నెంబర్ని సరిగా వేయరు, అంటే నెంబర్ వేస్తారు ఏదో చిన్న నెంబర్లు వేసి గొలికేయడం అలాంటి చేస్తాం. ప్రాపర్ నెంబర్ వేయండి. క్వశ్చన్ నెంబర్ 14 అనుకోండి, 14 ఇలా ప్రాపర్గా వేయండి పెద్ద నెంబర్. క్వశ్చన్ నెంబర్ 14 ఏ అనుకో, క్వశ్చన్ నెంబర్ 14 ఏ ఆన్సర్ అలా వేయండి క్లియర్గా. వేసి అప్పుడు ఆన్సర్ స్టార్ట్ చేయండి, నీట్గా వేయండి. చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ లేకపోతే అసలు ఏ మార్క్ దానికి వాళ్ళు అక్కడ స్కోర్ వస్తుంది కదా, ఆ స్కోర్ ఏ నెంబర్కి ఇవ్వాలో తెలియదు కాబట్టి ఇంకా అది వేస్ట్ అవుద్ది. తర్వాత ఏం చేయాలి? హెడ్డింగ్స్ క్లియర్గా హెడ్డింగ్లో పెట్టండి, దానికి ఒక లైన్ అండర్లైన్ చేసి నెక్స్ట్ కింద దాన్ని స్పెసిఫిక్గా రాయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేంటి? అండర్లైన్ కీవర్డ్స్ తెలుసు కదా, ఇంపార్టెంట్ వర్డ్స్ అందులో ఉంటాయి. ఓకేనా? ఫుల్ మీనింగ్ ఇచ్చే, మంచి మీనింగ్ ఇచ్చే వర్డ్స్ వాటిని మీరు ఏం చేయాలి? అండర్లైన్ చేస్తుండాలి. అంటే చాలా మంచి పదం రాసాం, చాలా మంచి సెంటెన్స్ రాసినా మీకు అనిపిస్తుంటుంది. అవి సరిపోతాయి ఆన్సర్ని, అంటే ఈ ఆన్సర్ కరెక్ట్ అనే జడ్జ్ చేయడానికి. అట్లాంటి హైలైట్ చేయడం వల్ల ఎవరైతే ఉంటారో ఎగ్జామినర్ వాళ్ళకి అర్థమవుతుంటుంది, ఓకే ఈ స్టూడెంట్కి ఆన్సర్లు బాగా వచ్చాయి. దాన్ని మీరు అండర్లైన్ చేయాలి, వాటిలోనే చూస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఏం చేయాలి? డయాగ్రామ్స్ అండ్ బాక్స్. ఫార్ములా లాస్ట్లో ఆన్సర్ వచ్చిన ఆన్సర్కి ఒక బాక్స్, ఫార్ములా అయితే ఫార్ములాకి ఒక బాక్స్ లాంటిది రాయడం. డయాగ్రామ్ కంపల్సరీ వేయండి, డయాగ్రామ్స్ వేయాలి. డయాగ్రామ్స్ కూడా ఒక బాక్స్లో వేసి లేబుల్ వేయాలి. లేబుల్ అంటే ఏంటి? అది ఏ డయాగ్రామో దాన్ని మెన్షన్ చేయాలి. ఓకేనా? అంటే ఆ డయాగ్రామ్ పేరు ఉంటుంది కింద, ఆ డయాగ్రామ్ మెన్షన్ చేయండి, ఆ ప్రాసెస్ పేరు ఏదైతే అది. ఓకేనా? అలాగే లీవ్ ప్రాపర్ స్పేస్ ఆన్సర్ టు ఆన్సర్. మీరు రాసేటప్పుడు ఒక ఆన్సర్ అయిపోగానే నెక్స్ట్ ఇమీడియట్గా దాని లైన్ వెనకాల ఇంకొక ఆన్సర్ రాయొద్దు. ఎందుకంటే వాళ్ళు స్పీడ్గా కరెక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ సెపరేషన్ తెలియదు కదా, కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని మీరు ఏం చేస్తారంటే ఆన్సర్కి ఆ గ్యాప్ ఇవ్వండి. ఇది సపరేట్గా ఇంకొక క్వశ్చన్ నెంబర్ వేసి ఆ గ్యాప్ ఇస్తే వాళ్ళు క్లియర్గా అర్థమవుద్ది. అలాగే మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు స్టెప్ బై స్టెప్ రాయండి, అలాగే పాయింట్ వైజ్ రాయండి. ఓకేనా? అంతేగాని మీరు ఒక పేరాలా రాయొద్దు, దానివల్ల ఏమవుద్దంటే ఆన్సర్ అనేది ఎఫెక్టివ్గా అనిపించదు. పాయింట్ వైజ్ లేదా స్టెప్ బై స్టెప్ వైజ్ మాత్రం క్లియర్గా రాయండి, ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఓవరాల్గా పేపర్ ఇంప్రెషనే ఉండాలి, కీవర్డ్స్ హైలైట్ అవ్వాలి. ఓకేనా? అది మెయింటైన్ చేయాలి. ఈ విధంగా ఇవి అందరూ కామన్గా ఫాలో అవ్వాల్సిన టిప్స్. ఇప్పుడు పర్టికులర్గా ఒక్కొక్కరు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు మనకు, టాపర్స్, యావరేజ్, డల్లర్స్. సో 1 by 1 చెప్తా. నెక్స్ట్ టిప్స్ ఫర్ టాపర్స్. ఎవరు టాపర్స్? 90 to 100% టార్గెట్ ఉన్న వాళ్ళు టాపర్స్ అవుతారు. వాళ్ళు ఏం ఫాలో అంటే ఈ 3, ఏది ఆన్సర్ అటెంప్ట్లోనా, టైం మేనేజ్మెంట్లోనా, ప్రెజెంటేషన్లోనా.
వన్ బై వన్ చూద్దాం ఒక్కోటి. ఆన్సర్ అటెంప్ట్లో ఫస్ట్ పాయింట్ చూడండి. రీడ్ క్వశ్చన్ పేపర్ ఫుల్లీ ఇన్ ద ఫస్ట్ 10 మినిట్స్. అంటే క్వశ్చన్ పేపర్ నీకు ఇచ్చిన వెంటనే ఫస్ట్ 10 మినిట్స్లో క్వశ్చన్ పేపర్ మొత్తం చదవాలి నువ్వు. ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు క్లియర్గా చదివి రిలాక్స్డ్గా ఒకసారి నీకు అన్ని క్వశ్చన్లు వచ్చా రాదా ఏంటనేది ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. ఫస్ట్ అయితే క్వశ్చన్ పేపర్ మొత్తం చదవాలి. డైరెక్ట్ క్వశ్చన్ 1 చూసి వెంటనే రాయడం, క్వశ్చన్ 2 చూసి వెంటనే రాయడం అలా చేయొద్దు. ఓకేనా. నెక్స్ట్, అటెంప్ట్ ఈజీ అండ్ స్కోరింగ్ ఫస్ట్. ఇప్పుడు అలా చూసిన తర్వాత నీకు ఒకటి అర్థం అవుద్ది. ఎక్కడో ఒక దగ్గర అన్నిటికంటే బెస్ట్ క్వశ్చన్ నీకు ఒకటి దొరుకుద్ది. అలా ఈజీగా ఏదైతే అటెంప్ట్ అనిపిస్తుంది అది. నీకు అన్ని క్వశ్చన్స్ వచ్చు టాపర్స్కి, బట్ నీకు ఈజీ ఉండాలి, స్కోరింగ్ కూడా బాగుండాలి. దానిపైన ఫస్ట్ అటెంప్ట్ చేస్తావు. యూజ్ డయాగ్రామ్స్, ఈక్వేషన్స్, ఎగ్జాంపుల్స్. గుర్తుంది కదా, డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ వేయాలి, ఎగ్జాంపుల్స్, ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలి. అలాగే అండర్లైన్ కీవర్డ్స్ చెప్పాను కదా, కీవర్డ్స్ అనేవి మీరు బాగా అండర్లైన్ చేయాలి. అలా చేసినప్పుడే ఓవరాల్ క్వశ్చన్ని ఈజీగా జడ్జ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్, టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. డివైడ్ టైం సెక్షన్ వైజ్. నువ్వు సెక్షన్ వైజ్ టైంని డివైడ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇలా చూసినాను, పేపర్ చూసినాను, ఓకే ఈ సెక్షన్కి ఎంతసేపు రాద్దాం, ఓకే సెక్షన్ సికి ఎంతసేపు రాద్దాం అని నీకంటే మెంటల్గా ఒక టైం డివైడ్ చేసుకోవాలి. దాన్ని బట్టి నువ్వేమవుతుందంటే కాన్ఫిడెంట్ వస్తుంది నీకు, ఓకే ఈ సెక్షన్ ఎంత టైంలో అయిపోద్దని. నీకు ఆ ఆలోచన లేకుండా నువ్వు తొందరగా వెళ్ళావంటే మాత్రం తర్వాత నువ్వు ఇబ్బంది పడిపోతావు టైం దగ్గర. కీప్ లాస్ట్ 10 మినిట్స్ ఫర్ రివిజన్. మొత్తం రాసిన తర్వాత అట్లీస్ట్ 10 మినిట్స్ నీ దగ్గర ఉండాలి లాస్ట్లో. ఎందుకు తెలుసా, మొత్తం ఒకసారి రాసినవన్నీ ఒకసారి చెక్ చేసుకోవడం కోసం రివిజన్. ఓకే అంటే మొత్తం ఆన్సర్స్ అన్నీ కాదు, క్వశ్చన్ నెంబర్స్ వేసామా, ఓకే ఇంకేదైనా ఆన్సర్ ప్రాబ్లం ఉందా, ఇట్లా ఈ విధంగా నీకు నువ్వే ఒకసారి ఒక 10 మినిట్స్ మొత్తం రివిజన్ చేస్తావు. దానికోసం నువ్వేం చేయాలి, 10 మినిట్స్ నీ దగ్గర ఉండాలి. అంటే అంత ప్రాపర్గా టైం మేనేజ్ చేసుకోవాలి. డోంట్ ఓవర్ రైట్ అన్నెసెసరీలీ. ఎందుకంటే అవసరం ఉన్నా లేకపోయినా రాసిన పాయింటే రాసి మళ్ళీ రాసి ఆ పాయింట్ని తిప్పి తిప్పి రాస్తుంటారు. ఇక్కడ ఏంటంటే నీకు వచ్చాను రాస్తావా, నీకు వచ్చాను అవసరం లేదు, ఆ క్వశ్చన్కి సరిపడే ఆన్సర్ వచ్చినప్పుడు ఆపే. ఇంక నీకు వచ్చిన పాయింట్లు కూడా ఓవర్ రైట్ మళ్ళీ మళ్ళీ రాయడం రాస్తే దానివల్ల క్వశ్చన్ లెంత్ అవుద్ది, నీ టైం కిల్ అవుద్ది, అది అన్నెసెసరీ అవుద్ది కదా. సో అలా ఓవర్ రైట్ రాయొద్దు. ఓకేనా. నెక్స్ట్, ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి, నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి ఖచ్చితంగా. హ్యాండ్ రైటింగ్ అంటే ఏదో అందంగా కాంపిటీషన్లో కాదు, ఇక్కడ నీకు వచ్చిన హ్యాండ్ రైటింగే, బట్ అది నీట్గా ఉండాలి. కొట్టివేతలు లేదంటే లెటర్స్ కానీ అటెంప్ట్ కానీ అవన్నీ నీట్గా కనిపించాలి. అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసి నీ హ్యాండ్ రైటింగ్ అంటే దాని బ్యూటీ కాదు మనం మాట్లాడేది. ఓకేనా. ఎవరికి వచ్చిన రైటింగ్ వాళ్ళకే వస్తుంది, కానీ నీట్గా ప్రజెంట్ చేయడం ఒకటి ఉంటుంది కదా, ఆ విధంగా. ఓకేనా. అంటే అక్షరాలు క్లియర్గా కనిపించాలి, క్లియర్గా ఉండాలి అని అర్థం. నెక్స్ట్, ప్రాపర్ మార్జిన్స్ ఉండాలి. ఈ బార్డర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రాపర్ మార్జిన్స్ అనేవి నీట్గా తీసుకోవాలి. కరెక్ట్ క్వశ్చన్ నెంబర్స్ ఉండాలి. క్వశ్చన్ నెంబర్స్ ఖచ్చితంగా కరెక్ట్ వేయాలి. కన్ఫ్యూజన్లో ఒకే నెంబర్ 2 సార్లు వేసామంటే అక్కడ పోయినట్టే మార్క్స్. ఓకేనా. ఇది టాపర్స్ ఫాలో అవ్వాల్సిన టిప్స్. నెక్స్ట్, టిప్స్ ఫర్ యావరేజ్ స్టూడెంట్స్. వీళ్ళ టార్గెట్ ఎంత ఉంటుంది, 60% to 85% ఉంటుంది. ఓకేనా. వీళ్ళు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటంటే, ఆన్సర్ అటెంప్ట్లో ఫస్ట్ పాయింట్, చూస్ క్వశ్చన్స్ యు నో బెస్ట్. అంటే క్వశ్చన్ పేపర్ వస్తుంది కదా, మొత్తం అన్ని క్వశ్చన్ చూసి నీకు ఏ క్వశ్చన్ అయితే బెస్ట్ క్వశ్చన్ వచ్చో ఆ క్వశ్చన్ని నువ్వు అటెంప్ట్ చేయాలి. ఓకేనా. అది ఏ సెక్షన్లో అయినా పర్వాలేదు. నెక్స్ట్, అటెంప్ట్ సెక్షన్ ఏ కంప్లీట్లీ. ఇలా నీకు వచ్చిన క్వశ్చన్లన్నీ అటెంప్ట్ చేసిన తర్వాత అన్ని క్వశ్చన్లు అయిపోయాయి, కానీ ఏ సెక్షన్లో విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ సెక్షన్ ఏలో ఉంటాయి కదా షార్ట్ ఆన్సర్లు, అవి విడిచిపెట్టకుండా అన్నింటిలో అటెంప్ట్ ఇవ్వు. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న ఆన్సర్లు ఉంటాయి, ఈజీగా స్కోర్ వస్తుంది. ఓకేనా. అంటే 2 మార్క్స్ క్వశ్చన్ ఉందనుకో, దానికి 2 లైన్స్ అనుకో, 1 లైన్ రాసిన 1 మార్క్ వచ్చేది. ఒకసారి జస్ట్ పార్షియల్గా అటెంప్ట్ చేసినా దానికి 1 మార్క్ వస్తుంది. ఓకేనా. ఎక్కువ ఆన్సర్ రాయకుండానే మంచి మార్క్స్ వస్తాయి. అందుకనే సెక్షన్ ఏని కంప్లీట్గా అటెంప్ట్ చేసేయాలి. ఓకే. నెక్స్ట్, రైట్ మినిమం రిక్వైర్డ్ పాయింట్స్. ఏదైనా క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ రాసినప్పుడు మినిమం దానికి ఎన్ని పాయింట్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ మినిమం రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 6 పాయింట్స్ వేస్తే మనకి ఫుల్ మార్క్స్ వేస్తారు అనుకో, అట్లీస్ట్ ఒక 4 పాయింట్స్ అయినా రాయాలి కదా. అంటే అప్పుడు 4 పాయింట్స్ బేస్ చేసుకుని 4 మార్క్స్ అయినా వేయచ్చు. ఓకే. అలా మినిమం రిక్వైర్డ్ పాయింట్స్ అనేది మీరు రాయాలి. నెక్స్ట్, యూజ్ హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్. ఓకేనా. చెప్పాను కదా, హెడ్డింగ్స్ క్లియర్గా రాయాలి, సబ్ హెడ్డింగ్స్ క్లియర్గా రాయాలి. అవి యూజ్ చేయాలి కూడా. మీరు ఆ హెడ్డింగ్స్ యూజ్ చేయకుండా ఏం చేస్తారంటే డైరెక్ట్ పాయింట్స్ రాయొద్దు, క్లియర్గా హెడ్డింగ్ యూజ్ చేసి ఆ హెడ్డింగ్ కింద రాస్తానండి. నెక్స్ట్, డయాగ్రామ్స్ వేర్ ఎవర్ పాసిబుల్. నీకు ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ డయాగ్రామ్ వేయాలి. ఓకేనా. అంటే ఆ క్వశ్చన్కి డయాగ్రామ్ రిక్వైర్మెంట్ ఉండాలి, నువ్వు కూడా డయాగ్రామ్ వేయడాక పాసిబిలిటీ ఉన్న డయాగ్రామ్ ఖచ్చితంగా ఆ పాసిబిలిటీ ఉన్న డయాగ్రామ్ అటెంప్ట్ చేయండి. అట్లీస్ట్ డయాగ్రామ్ అటెంప్ట్ చేస్తే ఎన్నో కానీ మార్క్స్ పడతాయి. తర్వాత గుడ్ ఇంప్రెషన్ కూడా ఉన్నది. ఓకే. టైం మేనేజ్మెంట్.
ఏం చేయాలంటే డోంట్ స్పెండ్ టూ మచ్ టైం ఆన్ వన్ క్వశ్చన్. ఒకే క్వశ్చన్ మీద టూ మచ్ టైం అలా అదే ఆలోచించుకుని అదే రాసుకుని ఆ టైం మొత్తం కిల్ చేయకూడదు. రాకపోతే దాన్ని ఏం చేయాలి అర్జెంట్గా స్కిప్ డిఫికల్ట్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్ స్కిప్ చేసి నెక్స్ట్ ఇంకా ఏ క్వశ్చన్స్ వస్తే ఆ క్వశ్చన్కి వెళ్ళిపోతావు. లాస్ట్లో మళ్ళీ టైం మిగిలినప్పుడు మళ్ళీ వస్తావు. రిటర్న్ సేమ్ క్వశ్చన్ దగ్గరికి మళ్ళీ వస్తుంటావు, అప్పుడు రాస్తావు. అంతేగాని టైం అనేది ఎక్కువ రాని క్వశ్చన్ దగ్గర స్పెండ్ చేయకూడదు. ఎందుకంటే నీకు ఎక్కడ వచ్చిన క్వశ్చన్ ఉంటుంది ఏదో ఒకటి. నెక్స్ట్ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి? సింపుల్ లాంగ్వేజ్లో రాయి. డిఫికల్ట్ వర్డ్స్ యూజ్ చేసి స్పెల్లింగ్ మిస్టేక్స్ గట్రా రాయడం కంటే సింపుల్ లాంగ్వేజ్లోనే ఈజీగా ఉన్నట్టు రాయి. అవాయిడ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకో. మెయింటైన్ క్లీన్నెస్. ఇదేంటంటే నీ పేపర్ని నువ్వే గీతలు కొట్టేసి కొట్టివేతలు ఎక్కువ చేసి తర్వాత అక్కడ నెంబర్ ఇక్కడ మార్చి ఆ డయాగ్రామ్ కొట్టేసి ఈ డయాగ్రామ్ అక్కడ వేసి ఇట్లాంటివన్నీ దాన్ని మొత్తం గందరగోళం చేయకూడదు. ఎందుకంటే నీ పేపర్ నీకైనా చూడడానికి నీట్గా ఉంటే అవతల వాళ్ళు కూడా చూడడానికి నీట్గా ఉంటుంది. సో దాన్ని పేపర్ నీట్గా మెయింటైన్ చేయి, ఆన్సర్ షీట్ మొత్తం. ఓకేనా? అది దాని అర్థం. అది టిప్స్ ఫర్ డల్లర్ స్టూడెంట్స్. ఎవరైతే జస్ట్ పాస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఆన్సర్ అటెంప్ట్లో ఏం చేయాలంటే నెవర్ లీవ్ క్వశ్చన్స్ బ్లాంక్. ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా అన్ని క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేయాలి. ఓకేనా? సెకండ్ అంటే అటెంప్ట్ ఆల్ 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్. ఈ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అవన్నీ అటెంప్ట్ చేసేయడం. ఎందుకంటే వాటికి ఒక్క పాయింట్ రాసిన ఒకసారి పార్షియల్ మార్క్స్ వస్తుంటాయి. రాసేటప్పుడు డెఫినేషన్ రాయాలి, ఫార్ములాస్ వస్తే ఫార్ములాస్ రాయండి, కీవర్డ్స్ ఉంటే ఆ కీవర్డ్స్ రాసి అట్లా అండర్లైన్ చేయండి. ఇవి మాత్రం ఇంపార్టెంట్. నీకు వచ్చినవి ఉంటాయి కదా, అవి వచ్చినవి రాయండి. నెక్స్ట్ డ్రా డయాగ్రామ్స్ ఈవెన్ ఇఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఇన్కంప్లీట్. నువ్వు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నావు, అందులో ఒక 6 పాయింట్స్ రాయాలి. బట్ నీకు 2 పాయింట్స్ వచ్చి 2 పాయింట్స్ రాసావు, కానీ రిమైనింగ్ పాయింట్స్ రాస్తేనే డయాగ్రామ్ వేయాలనుకోకు. డయాగ్రామ్ వస్తే డయాగ్రామ్ వేసి ఆ 2 పాయింట్స్ పార్షియల్ నీకు వచ్చి కాబట్టి అక్కడితో డయాగ్రామ్ నీకు వస్తే డయాగ్రామ్ వేసేయడమే. ఓకే, నో ప్రాబ్లం. దానికి కూడా మార్క్స్ ఇస్తారు. ఎందుకంటే మార్క్స్ స్ప్లిట్టింగ్ ఉంటుంది. డయాగ్రామ్కి 1 మార్క్ అని, 2 పాయింట్స్కి 1 మార్క్ అని, నెక్స్ట్ 2 పాయింట్స్ 1 మార్క్ అని, ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, అట్లీస్ట్ రైట్ సంథింగ్ రిలేటెడ్. నీకు అసలు ఒక క్వశ్చన్కి ఆన్సరే రాలేదు, ఏం చేయాలో తెలియదు, కనీసం ఆ టాపిక్లో నుంచి ఆ చాప్టర్లో నుంచి ఏదో ఒక పాయింట్స్ నీకు తెలిసినవే రాసే పర్వాలేదు. అప్పుడు కూడా ఒక సమ్ టైమ్స్ మార్క్స్ వేస్తుంటారు. ఎలాంటి సందర్భాలు వేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 21 మార్క్స్ పాస్ మార్క్ అనుకో, నీకు 18 వచ్చి అనుకో, నువ్వు ఇలాంటి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేసి ఉన్నావు అనుకో, అక్కడ మార్క్స్ 1 or 2 యాడ్ చేసి 21 మార్క్స్ వచ్చినట్టు చేస్తారు. ఓకేనా? సో ఈ జస్ట్ పాస్ క్యాండిడేట్స్ అట్లీస్ట్ మీకు ఆ క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియకపోయినా దానికి రిలేటెడ్ ఉందా లేదంటే ఆ చాప్టర్లో నుంచి ఆ టాపిక్లో నుంచి మీకు ఏదో ఒకటి తెలిసిన పాయింట్ రాసేయండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పేపర్ మీద ఏదో ఒక డేటా ఉన్నప్పుడు జస్ట్ పాస్ కోసం ట్రై చేసే స్టూడెంట్స్ని వాళ్ళు పాస్ చేయడానికే ట్రై చేస్తారు. ఓకేనా? అది పుష్ చేస్తుంటారు ముందుకలా. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ ఎలా అంటే స్పెండ్ మోర్ టైమ్ ఆన్ షార్ట్ ఆన్సర్స్. నీకు మొత్తం అన్ని చూసావు, అన్ని క్వశ్చన్స్ ఏవేవో వచ్చిన అటెంప్ట్ చేసావు, మిగిలిన రాలేదు. ఇంకెక్కడైనా ఏ క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటే షార్ట్ ఆన్సర్ దగ్గర ఎక్కువ స్పెండ్ చేయి. ఎందుకంటే అక్కడ నుంచే చిన్న చిన్న ఆన్సర్లు ఉంటే ఎక్కువ స్కోర్ వస్తుంది. డోంట్ ప్యానిక్ ఇఫ్ లాంగ్ ఆన్సర్స్ ఆర్ టఫ్. నీకు లాంగ్ ఆన్సర్స్ ఫస్ట్ చూడగానే రాలేదనుకో, నువ్వు అప్పుడే టెన్షన్కి గురయ్యావు అనుకో, ఇంక మొత్తం పోద్ది. సో దానికేం ప్యానిక్ అవ్వకు. నీకు షార్ట్ ఆన్సర్స్లో అక్కడక్కడ ఆన్సర్స్ వచ్చినా నువ్వు పాస్ అయిపోతావు. ఎందుకంటే నీ టార్గెటే పాస్ కాబట్టి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రెజెంటేషన్ ఎలా ఉండాలంటే క్లీన్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. నీ హ్యాండ్ రైటింగ్ క్లీన్గా ఉండాలి. చెప్పాను కదా, హ్యాండ్ రైటింగ్ అంటే అందరికంటే నీకు బ్యూటిఫుల్గా ఉండాలని కాదు, నీకు వచ్చిన రైటింగే, బట్ అక్షరాలు అనేవి నీట్గా కనిపించాలి. దూరంగా గ్యాప్ ఇచ్చి పదాలకి సెంటెన్స్లు అవన్నీ నీట్గా రాయాలి. అదే నీట్ హ్యాండ్ రైటింగ్ అంటే దాని మీనింగ్ అది. ఓకేనా? నెక్స్ట్ అంటే కరెక్ట్ క్వశ్చన్ నెంబర్స్. నీకు అసలే క్వశ్చన్సే సరిగా రాక టెన్షన్లో ఉండేటప్పుడు ఏదో ఆన్సర్ వస్తే వెంటనే నువ్వు ఆన్సర్ రాయకు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ కొంచెం కరెక్ట్ క్వశ్చన్ నెంబర్స్ వేసి ప్రాపర్ నెంబర్స్ వేసి అప్పుడు ఆన్సర్ స్టార్ట్ చేయి. ఎందుకంటే టెన్షన్లో ఉంటారు కాబట్టి. అవాయిడ్ ఓవర్ రైటింగ్. చెప్పాను కదా, ఓవర్ రైటింగ్ ఉండకూడదు. అంటే ఒక వర్డ్ రాసిన తర్వాత అది మిస్టేక్ అని చెప్పి దాన్ని టూ మచ్గా మొత్తం ఇంక్తో కొట్టేయడం అలాంటివన్నీ చేయకూడదు. ఏం సింపుల్గా దానికి ఒక జస్ట్ ఇలాగా క్రాస్ లైన్ రాసి నెక్స్ట్ అక్కడ రైట్ వర్డ్ రాసుకోవచ్చు. అలాగే రాసిన పదాలు మళ్ళీ రాయడం, అదే ఈ ఓవర్ రైటింగ్ అంటే మీనింగ్ అదే. ఇట్లాంటివన్నీ రాయకూడదు. నువ్వు సింపుల్గా ఓవర్ రైటింగ్ అవాయిడ్ చేసి నీట్గా ప్రజెంట్ చేయాలి. అంటే ఏం చేయాలంటే ఓవరాల్గా ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళు మీకు ఎనిమీస్ కాదు. ఏంటంటే వాళ్ళ ఉద్దేశం పాస్ చేయాలి, ఎక్కువ మార్క్స్ వేయాలి, హైయెస్ట్ స్కోర్ ఇవ్వాలి. కరెక్షన్ జరిగేటప్పుడు ఆ ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో మీకు మార్క్స్ ఇవ్వడానికే ట్రై చేస్తూ కరెక్షన్ చేస్తుంటారు, మార్క్స్ తీయడానికి కాదు. ఓకేనా? సో మీరేమీ ప్యానిక్ కావాల్సిన లేదు. సో మీరు డల్లర్లు అయితే అసలు పాస్ చేయడానికి ట్రై చేస్తారు మ్యాక్సిమం. అంటే ఆ ఎడ్జ్లో ఉండేవాళ్ళు, ఆ బార్డర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం ఎప్పుడు ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఓ 21 మార్క్స్ పాస్ మార్క్ అయితే ఇప్పుడు 29 కెమిస్ట్రీ. ఓకేనా?
29 మార్క్స్ పాస్ మార్క్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు 27 వచ్చాయి అనుకో, ఇంకో 2 మార్క్స్ ఎక్కడైనా ఆన్సర్ ఉంటే అది కూడా మనం కరెక్షన్ చేసి ఓ 2 మార్క్స్ యాడ్ చేద్దాం, పాస్ చేద్దాం, ఇట్లాంటి ఆలోచన ఉంటుంది. ఓకేనా? ఎప్పుడు మ్యాక్సిమం మార్క్స్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. కానీ దానికి మన దగ్గర ఏముండాలి? అట్లీస్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎలాగా లేదు కాబట్టి అట్లీస్ట్ ఏముండాలి మన దగ్గర? దానికి రిలేటెడ్ ఆన్సర్, కొంచెం పార్షియల్ ఆన్సర్లు, డయాగ్రామ్లు, డెఫినేషన్లు, ఫార్ములాస్ ఇట్లాంటివి ఏవో ఒకటి ఉన్నాయి అనుకో అక్కడ. ఎనీథింగ్ సంథింగ్ రిలేటెడ్ టు క్వశ్చన్ ఏదో ఒకటి ఉందనుకో, అట్లీస్ట్ వాళ్ళకు మార్క్స్ ఇచ్చి పాస్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఎవరు ఏమి ప్యానిక్ కావాల్సిన లేదు. ఎగ్జామ్ అనేది ఎప్పుడు మీకు ఫేవరబుల్గానే ఉంటుంది. దానికి మీరు కొంచెం ఫేవరబుల్గా మిమ్మల్ని మీరు కన్వర్ట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఎప్పుడు అది అంటే మనం ఏమి రాసినా మార్క్స్ ఎవరు అనే నెగిటివ్లో ఉండొద్దు. కరెక్షన్ ఏ విధంగా ఉంటుందో దానికి తగ్గట్టు మన అటెంప్ట్ ఉండాలి. అంతేగాని ఏమీ రాయకుండా మార్క్స్ అనేది ఇవ్వలేరు. ఎందుకంటే బ్లాంక్ స్పేస్ ఉన్నప్పుడు అక్కడ ఏమని మార్క్స్ ఇవ్వగలరు? చెప్పాను కదా 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, 2, 3 అని. సో బ్లాంక్ స్పేస్‌లో మార్క్స్ ఇస్తే ఊరుకోరుగా. సో నువ్వు సంథింగ్ రిలేటెడ్‌గా రాసావనుకో, దానికి ఏదో కనీసం పార్షియల్ మార్క్స్ 1 ఆర్ 2 మార్క్స్ ఏదో ఒక మార్క్స్ ఏస్తుంటారు అట్‌లీస్ట్. అందుకని ఎప్పుడు మీరు ఏదో ఒకటి రాయడానికి ట్రై చేయండి. అన్ని క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ డల్లర్సే కాదు అందరూ కూడా అన్ని క్వెషన్స్‌ని. యావరేజ్ స్టూడెంట్స్ అయినా, టాపర్స్ అయినా ఎప్పుడైనా బెస్ట్ మనకేవొచ్చో అవి రాయండి. లాస్ట్‌లో మీకు రాని క్వెషన్స్‌ని పార్షియల్‌గా మీరు రాసినా ఆల్రెడీ మీ ఇంప్రెషన్ ఒకటి ఉంటది కదా! మీరు ఓవరాల్‌గా మీ పేపర్ అప్పటికి ప్రెజెంటేషన్. ఆ స్పీడ్‌లో మాక్సిమం మీకు మంచి మార్క్సే పడతాయి. మాక్సిమం 100% గుడ్ స్కోరే వస్తది. ఓకేనా? సో మీరెప్పుడు నెగెటివ్ థింకింగ్‌తో మాత్రం పేపర్‌ని అటెంప్ట్ చేయొద్దు. నీట్‌గా అటెంప్ట్ చేయండి. మీకేమవుతది అటెంప్ట్ బోర్డర్స్ గాని, మార్కర్స్ గాని, డయాగ్రామ్స్ గాని, డయాగ్రామ్ లేబులింగ్ గాని ఇవన్నీ ప్రాపర్‌గా ఏస్తే మీకు నో డౌట్ చాలా క్లియర్‌గా ఉంటది. ఓవరాల్‌గా ఇంప్రెషన్. ఓకేనా? మీరు మీ పేపర్‌తో ఓకే. ఈ స్టూడెంట్‌కి ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చు అని అనిపించాలి. ఓకేనా? కరెక్షన్ చేసేవాళ్ళకి. ఆ విధంగా మీరు అటెంప్ట్ చేస్తే సరిపోద్ది. ఓకే. ఓకే. అర్థమైందనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. థాంక్ యూ.